ఈ మధ్య ఎవరు చెప్పులు కుట్టించుకోవట్లేదు సార్. సార్, ఈ చెప్పులు మీ లవర్ కొనిచ్చిందా? నాన్న కొనిచ్చారా? నానంటే చాలా ఇష్టమండి. ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, మీకు అస్సలు వినపడదండి. ఓ, దగ్గరగా ఉంటే వినపడుతుంది, దూరంగా ఉంటే వినపడదు అనమాట. అయితే సరే, వేసుకోండి. సంచి వెనకరా వెనకరా వెనక ఎక్కువ అన్నా, కొంచెం పైకి వెళ్ళనా. అయ్యో, ఏయ్, నీ కొడుకు ఏమన్నా పెద్ద పోటుగాడా? ఆడిని చిత్త కొట్టేశాడు. అవును, 8 9 ఆడపిల్లలు మన ఇంటి ముందు ఆడుకుంటుంటే ఇలాంటి వెధవలు వాళ్ళని ఎత్తుకెళ్ళి ఏదైనా చేస్తారు. మీరేమో 2 రోజులు వాళ్ళని జైల్లో పెడతారు. ఈలోగా ఏ పెద్ద మనిషి వచ్చి జామీనిచ్చి వీళ్ళని తీసుకుపోతాడు. నా కొడుకు వాడిని నడి రోడ్డు మీద నరుకుంటే నేను సంతోషపడేవాడిని. ఏ కానిస్టేబుల్, సార్, ఆ కత్తి నాకివ్వు. పొడుస్తాడంట. పోలీసులు ఉన్నది ప్రజల సమస్యలు తీర్చడానికే. చూడబోతే వాడు పెద్ద రౌడీలా ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక గొడవ చేస్తే నా కొడుకుని ఇప్పుడు తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళండి. డాడీ, చెప్పునన్నా. ఎప్పుడు వస్తావు డాడీ? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? లేదండి, మీరు చెప్తేనే తనని అప్పచెప్పగలను. ఏంటయ్యా, పోలీసు అని ఎందుకు కొట్టావు? ఎందుకురా ఇలా చేస్తున్నావు? తల్లి లేని పిల్లాడని మీ నాన్న కూడా నిన్నేం అంటలేదు. నేను చెప్పినా నువ్వు వినవు. అదిగో ఆడొచ్చి నీ నెత్తి మీద 4 మొట్టుకాయలు గట్టిగా వేస్తే గాని నువ్వు మాట వినేలా లేవు. ఈ ఇంట్లో అందరూ మొండేవాళ్లే. ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎందుకే వాడిని ఊరికే విసిగిస్తావు? అవునరా, పెళ్లికి ఇంకా 2 నెలలే ఉన్నాయి. తండ్రి కొడుకులు ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చారు. ఇదేమైనా బాగుందా? మా ఇద్దరికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రావడం అంటే సరదా.
హలో, అవునండి, సైట్కే వెళుతున్నాను. ఆ, పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి, పూర్తయిపోద్ది. అదేంటంటే ఏం చెప్పాలో తెలియటం లేదు. మీ నాన్న గారాబం చేసి నువ్వు ఇలా తయారయ్యావు. ఓకే సార్, నీకు ఇదే ఓకే. పని థ్యాంక్ యూ అయిపోయిందిరా. సార్. ఎప్పుడు చూసినా ఎవరో రేయ్. గొడవ పడటం. రేయ్ తిరు, వచ్చేటప్పుడు సీటు కొట్టుకు వెళ్ళు, చెక్కిస్తాడు, అర్థమైందా? చెక్కిస్తాడు, తీసుకునిరా. అమ్మా ఫోన్ వస్తే తీకు. సరేనే రారా తిరు భోంచేసావా? స్నానం చేస్తుంది, లేట్ అవుతుంది, త్వరగా రమ్మను. చెప్పమ్మా. ఏంటమ్మా? రే బావా, ఎప్పుడు వచ్చారా? 2 minutes ప్లీజ్. అయన్ చేసి పెట్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా బంగారు కొండేవి కదా, నా బుజ్జు కదా, ప్లీజ్ రా ప్లీజ్. తిరు టీ పెట్టివనా? ఏయ్ ఏమే, నీ బట్టలు నువ్వు ఇస్త్రీ చేసుకోవా? ఎప్పుడు చూసినా వీడి చేత పని చేయిస్తావు. అమ్మా దీనికి టెన్షన్ అయితే ఎలా? పెళ్ళయ్యాక మీ అన్నయ్య కొడుకు రోజుకి 2 సెట్లు ఆయన చేయాలి. తంతానేమనుకున్నావు? రేయ్ అది అలా వదిలేసి రారా, వచ్చి టీ తాగు. బాబా ప్యాంటు ప్లీజ్. బాబా కూర్చో, పెట్టు పెట్టు. ఏ భయపడతావేంటి? ఆల్రెడీ మనకి పెళ్ళైనట్టే. వచ్చి టీ తాగు. ఏ ఏం వెతుకుతున్నావే? మా నా ఫోన్ ఎక్కడుంది? ఏయ్ నాకేం తెలుసే, సరిగా చూడు, అక్కడే ఎక్కడో ఉంటుంది. ఒక చోట పెట్టి ఇంకో చోట వెతకడం నీకు అలవాటేగా. నో నో నో, కంపెనీ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. హలో, లేబర్ అగ్రిమెంట్ లో అంత క్లియర్ గా రాసుంది. అలాంటప్పుడు మేమెందుకు వెయిట్ చేయాలి? సి, ఏదైనా ఉంటే మా లాయర్ ని కాంటాక్ట్ చేయండి. ఓకే? రే తమ్ముడు, నమస్తే సార్. నమస్తే జీ. నమస్తే. మీ గురించి విన్నాను, నాన్నగారి దగ్గర బాగా సిన్సియర్ గా పనిచేసేవారంట. మీరు మొదటిసారి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారుగా? ఏంటండి ఇలా అడిగారు? నేను ఒక్కడే పని చేయడం లేదు, నాకు కొడుకున్నాడని చెప్పానుగా. అలాగా? వాడి సపోర్ట్ తోనే ఇవన్నీ చేస్తున్నాను. ఉండండి, వాడిని పిలుస్తాను. ఏ తిరు, తిరు. మేము చూసుకుంటాం సార్, రండి వెళదాం. సార్ నేను చెప్పాను కదా, వీడే నా కొడుకు తిరు, సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. మరి ఇంకేంటి, సివిల్ ఇంజనీర్ మీ పక్కన ఉన్నాడు, అదరగొట్టండి సార్. హాయ్ నాన్న. హాయ్ బుజ్జి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. మీరు నా నెక్స్ట్ బర్త్డే కైనా రండి నాన్న. తప్పకుండా వస్తానురా. డాడీ నా డ్రెస్ ఎలా ఉంది? మావయ్య కొని పెట్టారు. సూపర్ గా ఉందిరా. తాతయ్య అవ్వ ఏం చేస్తున్నారు? నాన్న ఇది చూడండి, జానీ. వాడు పెద్ద అయిపోయాడు కదా. అవునవును. నేను ఫోన్ తాతయ్యకి ఇస్తాను. ఆ, ఇవ్వు. ఇదిగో తాతయ్య. మామయ్య గారు. అల్లుడు గారు చెప్పండి మామయ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను మామయ్య, మీరు? నేను బాగున్నాను. మీరు ఎప్పుడు వస్తున్నారు? వస్తాను మామయ్య, పని కొంచెం ఎక్కువగా ఉంది. ఇదిగో అవ్వతో మాట్లాడు. ఇవ్వండి. అవ్వా ఎలా ఉన్నావు? బాగున్నావయ్యా? బాగున్నానవ్వా. మన ఊరికి ఎప్పుడు వస్తావు? వస్తానవ్వా, వస్తాను. ఏం చేస్తున్నావే? కిచెన్ లో వంట చేస్తున్నాను. షర్మి నా మీద కోపంగా ఉందా? అవును, మీ మీద చాలా కోపంగా ఉంది. ఎలాగలా త్వరగా వచ్చేయండి. ఇక్కడ కొంచెం పని ఎక్కువగా ఉంది, అర్థం చేసుకో. తిరు భవానీల పెళ్లికి డేట్ ఫిక్స్ సరే. చేయండి, నేను త్వరలోనే వస్తాను. బాయ్. బాయ్. మీ ఆయన ఏమంటున్నాడమ్మా? భవానీకి తిరుకి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వస్తానని చెప్పారు అత్తయ్య. ఇవాళ నా బర్త్డే, మీరేమో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడతారేంటి? మావయ్య వచ్చేసారు, నేను వెళ్ళి దాక్కుంటాను. మీరు మావయ్యకి చెప్పకండి.
నువ్వు శబ్దం చేయక జానీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. బర్త్డే బేబీ ఇక్కడ.